హలో డియర్ స్టూడెంట్స్, సీనియర్ ఇంటర్ చదువుతున్నటువంటి పిల్లలకి చాలామందికి ఉన్నటువంటి అతిపెద్ద క్వశ్చన్ ఏంటంటే, సార్ ఓన్లీ బోర్డ్స్కి మాత్రమే చదవాలా, లేదంటే ప్యారలల్గా నీట్ ప్రిపరేషన్ కూడా చేస్తూ ఉండాలా? ఇది చాలా మంది మైండ్లో ఉంటుంది ఈ ప్రశ్న. అయితే దీంట్లో మనం రెండు రకాలుగా డివైడ్ చేసుకుందాం. ఎవరైతే పిల్లలు నిజంగా నేను బోర్డ్ పాస్ అవుతానో లేదో అనుకునే రేంజ్లో ఉండే పిల్లలైతే కనుక ఖచ్చితంగా మీరు ఎంట్రన్స్ గురించి ఆలోచించకుండా పూర్తిగా బోర్డు కోసమే ప్రిపేర్ అవ్వండి. ఎందుకు అంటే మీరు రేపు ఎంట్రన్స్లో కూర్చోవాలంటే మీకు కావాల్సినటువంటి మినిమం క్రైటీరియా స్కోర్ని మీరు తెచ్చుకోకపోతే మీరు నీట్ ఎగ్జామ్ రేపు ఎంత బాగా రాసినా దానివల్ల ఉపయోగం లేదు. కాబట్టి ఖచ్చితంగా మీరు బోర్డ్స్ కోసం ప్రిపేర్ అవ్వండి. ఇక అబోవ్ యావరేజ్ నుంచి బాగా చదివే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అరే ఎక్కడో నా ప్రిపరేషన్ అనేది హ్యాంపర్ అవుతుందేమో అని ఒక భయము బెరుకు ఉంటుందన్నమాట. ఇలాంటి పిల్లలందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి ఆర్ 7-8 months నుంచి మీరు ఏదైతే మన సిలబస్ని తర్వాత రివిజన్ని ఫస్ట్ ఫేజ్ ఆఫ్ రివిజన్ని కంప్లీట్ చేసుకున్నారో ఒక మంచి రిథంలోకి వచ్చి ఉంటారు మీరు. అలాంటి రిథం వచ్చిన తర్వాత ఆ రిథం నుంచి బయటికి వచ్చి ఓన్లీ బోర్డు ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఆ రైటింగ్ అంటే కంప్లీట్గా డెస్క్రిప్టివ్ రైటింగ్ నుంచి ఎంసీక్యూ ఆర్ టైమ్ బౌండ్ ఎగ్జామినేషన్కి షిఫ్ట్ అవ్వడానికి మీకు 1 week to 10 days టైం అనేది మీకు అడాప్టేషన్కి టైం పడుతుంది. అంటే అది చాలా క్రూషియల్. ఎందుకంటే ఎప్పుడైతే మీరు మార్చ్ మంత్లో మిడిల్ ఆఫ్ ది మార్చ్ మంత్కి వెళ్తారో ఆ మిడిల్ ఆఫ్ ది మార్చ్ మంత్ నుంచి మే 1st week వరకు మీకు ఉన్నటువంటి టైం చాలా తక్కువ. ఆ 40 days స్పాన్లో ఎప్పుడైతే మీరు 7 days ఆర్ 10 days ఆఫ్ టైంని ఎక్స్పెండ్ చేస్తారో రిథమ్ మీరు మళ్ళీ పట్టుకోవడానికి అది చాలా కాస్ట్లీ. కాబట్టి ఎవరైతే స్టూడెంట్స్ మేము కాస్త బెటర్గా చేస్తున్నాము లేకపోతే మాకు చక్కగా బాగా చేస్తున్నాము అనేటటువంటి ఫేజ్లో ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రతిరోజు 4 సబ్జెక్టులు చదవకండి, అది హెక్టిక్. అలానే 3 సబ్జెక్టులు కూడా హెక్టిక్. కాబట్టి 2 సబ్జెక్టులు బాటనీ కెమిస్ట్రీ జువాలజీ ఫిజిక్స్ ఆర్ బాటనీ ఫిజిక్స్ అండ్ జువాలజీ కెమిస్ట్రీ ఇలా కాంబినేషన్తో ప్రతిరోజు 2 సబ్జెక్టులు తీసుకొని ఒక 5 గంటల టైంని మీరు అంటే 2 hours బయాలజీకి 3 hours ఫిజిక్స్కి 2 hours అలాగే జువాలజీకి ఇచ్చేసి 3 hours మీరు కెమిస్ట్రీకి అలా ఆల్టర్నేట్ డేస్లో మీరు ప్రిపేర్ అవుతూ ఆల్టర్నేట్ డేస్లో 2 hours చదివిన తర్వాత ఒక 1 hour టెస్ట్, అంటే 2 hour బాటనీ 2 hours జువాలజీ 2 hour ఫిజిక్స్ చేసిన తర్వాత 1 hour సెల్ఫ్ టెస్ట్. అలాగే మీరు 2 hour జువాలజీ 2 hour కెమిస్ట్రీ చదివిన తర్వాత ఒక 1 hour సెల్ఫ్ టెస్ట్. ఇలా ఆల్టర్నేట్ డేస్లో చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీరు మీ టైం బౌండ్ ప్రిపరేషన్కి ఏదైతే నీట్ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్లో ఉన్నారో దాని నుంచి డివియేట్ కాకుండా మీ రిథమ్ బ్రేక్ అవ్వకుండా అలానే మీరు మిగిలిన టైంని బోర్డ్స్కి కేటాయిస్తారు. కాబట్టి మీ బోర్డ్స్ మార్క్స్ కూడా హ్యాంపర్ కాకుండా రెండిట్లీ ప్యారలల్లీ రన్ చేసుకుంటూ వెళ్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ మేక్ షూర్ యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ బ్యాలెన్స్. అండ్ ఈ బ్యాలెన్స్ మాత్రమే రేపనే రోజు మీ నీట్ ప్రిపరేషన్లో హెల్ప్ అయ్యి మిమ్మల్ని డాక్టర్లుగా చేయడంలో సపోర్ట్ చేస్తుంది. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ బోర్డ్స్ యాజ్ వెల్ యాజ్ ఫర్ నీట్ ఎగ్జామినేషన్ ఆఫ్ 2026. థ్యాంక్ యూ సో మచ్.